హాయ్ గైస్. ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయి. నామినేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి గదా! ఆ నామినేషన్స్ చూస్తుంటే అసలుకు ఆ నామినేషన్స్ చేసే పద్ధతి గాని, వాళ్ళు మాట్లాడే విధానం గాని, ఇప్పుడు ఓజీ టీమ్ వాళ్ళంటే పాత క్లయింట్స్ మెంబర్స్ అయినటువంటి పాత కంటెస్టెంట్స్ వాళ్ళు చేసిన నామినేషన్స్ అర్థం చేసుకుంటే, వాళ్ళ గ్రాఫ్ ఎక్కడికో పోయే విధంగానే ఉంది. కానీ వాళ్ళు అర్థం చేసుకుంటే ఎంతవరకు అర్థం చేసుకుంటారన్నది వాళ్ళ పైన డిపెండ్ అయ్యున్నది. ముఖ్యంగా ఇప్పుడు హౌస్‌లో చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే, ఇంకా మనం ఏదో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇన్ని రోజులు చూసిందంతా సుత్తి సుత్తిగా ఉంది. అంత బోరింగ్‌గా ఉంది. అన్నీ లవ్ ట్రాక్‌లు అయ్యి గడిచినట్టు అనిపించింది. సీజన్ పడిపోతదేమో అనిపించింది. ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే సీజన్ లేస్తది పైకి. ఓకే. గుడ్. బాగానే ఉంది. మనం కావాల్సిన కంటెంట్ వీళ్ళిస్తారనే విధంగానే ఉన్నది సీజన్. చూడాలి ముందు ముందు ఎలా జరుగుతదనేది. ఈరోజైతే నామినేషన్స్ అయితే హైలైట్స్‌గా జరిగాయి. ఎవరు తుస్సు తుస్సుగా నామినేషన్ చేశారు. ఎవరియి బాగున్నాయి నామినేషన్స్. ఎవరి నామినేషన్స్ వల్ల ఎవరికి యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. అనేది దాని గురించి మాట్లాడుకునే పోయే ముందు నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. దయచేసి ఒక లైక్ మాత్రం చేయండి. నామినేషన్‌లోకెళ్ళినట్లయితే చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటాయండి. జాగ్రత్తగా కొంచెం నా వీడియోని చివరి వరకు చూసే విధంగా ప్రయత్నం చేయండి. 'హరితేజ' నామినేషన్‌కి వచ్చిందండి. 'హరితేజ' నేను చేసినటువంటి నామినేషన్స్ 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి యష్మిని చేసింది. రెండోదొచ్చేసి పృథ్వీని చేసింది. పృథ్వీని నామినేషన్ చేసిందంటే తుస్సుగానే ఉంది. ఆమె ప్రాపర్‌లీగా పాయింట్ పెట్టినట్టు అనిపించలేదు. యష్మిని మాత్రం ప్రాపర్‌లీగా డీల్ చేసినట్టు అనిపించింది. కరెక్ట్‌గా పాయింట్స్ పెట్టింది. కొన్ని దిక్కుల అంత అనిపించలేదు. కాకపోతే ఓకే. మనమైతే బయట చూసింది కదా! ఆమె ఆడియన్స్ రూపంలో ఉండి బయట చూసి లోపలికెళ్ళేసి నామినేషన్ చేయడం జరిగింది కదా! అదే విధంగా ఏ ఏ పాయింట్ల పైన చేసిందంటే, మీరు ఒకే అంటే ఒకరినే టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది. హౌస్‌లో మీరు ఒకరినే టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది. తర్వాత మీరు చిన్న గ్రూప్‌ను ఫార్మ్ చేసుకొని, ఆ గ్రూప్‌లో ఉండి ఆడుతున్నట్టు అనిపించింది. తర్వాత ఇంకోటేంటిది మనీకి ఫుడ్ ఇచ్చుంటే బాగుండు. మీరు ఆ రోజు వచ్చింది కదా! టాస్క్ వచ్చింది కదా! లోపలికి పిలిచేసి కన్ఫరెన్స్ రూమ్‌లో గురించి మాట్లాడినప్పుడు మనీకి ఫుడ్ ఇచ్చుంటే బాగుండు అనిపించింది అని చెప్పేసి నామినేషన్ ఎయడం జరిగింది. అక్కడ యష్మి కూడా డిఫెండ్ చేసుకునే విధానం కూడా చాలా పర్ఫెక్ట్‌గా చేసిందనిపించింది యష్మి కూడా. కాకపోతే మనకు చూసిన విధంగా ఎలా అనిపించిందన్నది గూడా ఆ అమ్మాయి ఎవరు మన 'హరితేజ' గారు చేసింది ఏది మన ప ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడింది. ఎందుకంటే ఆమె గూడా నిన్నటి వరకు ఆడియన్స్‌గానే ఉండిపోయింది గదా! వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌కి లోపలికి. అదే మనమైతే ఏదనుకుంటున్నామో అదే విధంగా మనం అడగాల్సినయి అనుకునేయన్నీ గూడా 'హరితేజ' అడిగిందనిపించింది నాకు. అయితే ఇక్కడొచ్చేసి 'యష్మి' అన్నది మీరొక్కరినే టార్గెట్ చేస్తున్నదన్నది ఎందుకన్నదంటే 'హరితేజ' మనం నామినేషన్ పాయింట్‌లలోకొచ్చినట్లయితే ఎవరు 'యష్మి' నామినేషన్ చేస్తున్నప్పుడు మణికంఠన్ అంటది. చూసుకో నేను ఎన్ని రోజులుంటో నాకు తెలీదు ఈ హౌస్‌లో. ఉన్నన్ని రోజులు నిన్ను ఖచ్చితంగా చెప్తున్నారా నిన్ను నామినేషన్ చేస్తా అని చెప్పేసి మణికంఠన్ అనడం జరిగింది. నేను ఎన్ని రోజులుంటానో నాకు తెలీదు. నా నామినేషన్‌లో నువ్వు ఖచ్చితంగా ఉంటావు. నామినేషన్ నిన్నే చేస్తా అని చెప్పేసయితే అనడం జరిగింది. అందుకోసమని 'హరితేజ' ఆ పాయింట్ తీసుకొచ్చిందని నాకనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటేంటిది అక్కడ ఫుడ్ విషయంలో గూడా మణికంఠన్ టార్గెట్ చేసినట్టు అనిపించింది. మణికంఠన్ టార్గెట్ చేసినట్టు ఏం లేదండి. ఆమెకి ఎవరు ఫ్రెండ్లీగా ఉంటారో, ఎవరు ఫ్రెండ్సో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలనుకుంటది గదా! ఫ్రెండ్స్ కానోళ్ళకి, ఫ్రెండ్ జోన్‌లో లేనోళ్ళకు ఇవ్వాలని ఎవరు గూడా కోరుకోరు గదా! మరి మేబీ ఇచ్చుంటే బాగుండు అని అనుకున్నాం అందరూ. కానీ ఆమె కంఫర్ట్ జోన్‌లో ఎవరికైతే ఉంటదో వాళ్ళకి ఇద్దామనుకున్నది. ఆ అమ్మాయి డిపెండ్ చేసుకున్న పద్ధతి గూడా బాగుంది. ఏందంటే అంతకుముందుకు ఒకసారి సెకండ్ వీక్‌లో అనుకుంటా. సెకండ్ వీక్‌లో పేరెంట్స్ నుంచెళ్ళి అందరికీ సెటర్సు, వాచ్‌లు అయ్యి వచ్చినాయి కదా! టెడ్డీ బేర్స్ అవన్నీ వచ్చినప్పుడు, అప్పుడు అంతకుముందుకే 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడే మణికంఠ దగ్గర వాళ్ళ అమ్మ సెటర్ తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యాడంట. ఆల్రెడీ మణికంఠ దగ్గర వాళ్ళ అమ్మ సెటర్ ఎలాగుంది, నిఖిల్ కొంచెం అమ్మ అని కొంచెం అంటే ఫ్యామిలీ గురించి ఫీల్ అవుతున్నాడు. నా దగ్గర చెప్పుకున్నాడు కాబట్టికి నేను నిఖిల్‌కే ఇస్తే బాగుంటదేమో అని చెప్పేసి నేను ఫ్రెండ్‌గా ఆలోచించుకొని నిఖిల్‌కి ఇచ్చిన. నిఖిల్ నాకు ఫ్రెండ్ కాబట్టికి మణికంఠ అంత క్లోజ్ కాదని చెప్పేసి తను అనడం జరిగిందన్నట్టు. ఆ విధంగా అనేసి డిపెండ్ చేసుకుంది. ఓకే. అక్కడి వరకు కరెక్టే నిజంగానే. ఎందుకంటే ఆమె ఫ్రెండ్ ఎవరైతారో వాళ్ళకి ఇచ్చుకోవడం పర్ఫెక్టే. ఇక్కడ ఇచ్చుకోవడం పర్ఫెక్టే. టిక్ ఫర్ టాటూ లాగా మరి ఏంటిది మణికంఠ కూడా అదే చేసిండు గదా! లోపలికెళ్ళేసి నాకు మదర్ సెంటిమెంట్ ఎక్కువ. నేను ఏది యష్మి ఫుడ్ పెట్టినప్పుడు మరి పృథ్వీ ఆల్రెడీ లోపలికెళ్తున్నప్పుడు నా పక్కన ఎవరిదున్నా వాళ్ళదే పడకరా నాకొద్దురా అని చెప్పేసి అన్నా గూడా పృథ్వీదే తీసుకొచ్చినవు. మరి మణికంఠ చేసిందేంటిది? అది గూడా రాంగే గదా! ఆ అమ్మాయి చెప్పుకునే విధానం ఓకే. గుడ్. అది అక్కడైతే పాయింట్ బాగా మాట్లాడిందనిపించింది యష్మి. నెక్స్ట్ వచ్చేసి మీరు చిన్న గ్రూప్‌కి ప్లానింగ్ చేసుకొని ఆడుతున్నారంటే ఈ అమ్మాయి 'హరితేజ' గారి ఉద్దేశ్యం ఏందంటే,
ఈ నిఖిలు, పృథ్వీ వీళ్ళ ముగ్గురే దాంట్లోనే ఉండి నువ్వు గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఈ అమ్మాయి ఇప్పటికైనా అర్థం చేసుకొని ఈ అమ్మాయి మాట్లాడే పదాలు ఏంటి, హరితేజ చెప్పేటి ఏంటి, ఆడియన్స్ రూపంలో వచ్చినటువంటి హరితేజ గారు ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి వచ్చేసి నామినేషన్ చేస్తున్నప్పుడు ఓకే ఈ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ బయట జరిగే దాని గురించి మాట్లాడుతుందని చెప్పేసి ఆలోచించుకుంటే బాగుండేవి అనిపించింది. ఇప్పటికైనా యష్మి మార్చుకుంటే, ఆమె విధానం మార్చుకుంటే మాత్రం ఆ టాప్ 5లో ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే అంత క్యాపబిలిటీ ఉంది. ఆ అమ్మాయి టాకింగ్ పవర్ బాగుంది. సూర్య తర్వాత మనకున్నది ఒక మాట్లాడే విధానం ఉన్నదంటే ఎవరికంటే యష్మికే. యష్మి బాగా ఆర్గ్యూ చేయగలుగుతుంది. అందరితోనే ఆర్గ్యూ చేసి మంచి పాయింట్ పెట్టగలుగుతుంది అనిపించింది నాకైతే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీని నామినేషన్ చేసింది విధానం ఏంటంటే ఇండివిజువాలిటీ లేదు. నువ్వు ఏది ఐ ఆమ్ ద మెగా చీప్ అని చెప్పేసి టాస్క్ ఆడిరు కదా మొన్న. నబీలును పృథ్వీ ఇద్దరు ఆడిన టాస్క్లలో నువ్వు అందరు డెసిషన్ తీసుకొని వచ్చి నువ్వు ఆ గేమ్ ఆడినావు. అది కూడా నీకు సొంత డెసిషన్ తెలియదు. అయినా ఐ ఆమ్ ద మెగా చీప్ అని చెప్పేసి ఐ దగ్గర నీకు స్పేస్ ఉంటుందన్న సంగతి తెలుసుకోలేదు. నువ్వు అది కరెక్ట్ రాంగ్ వేలో వెళ్తున్నట్టు అనిపించింది. అంటే ఇక్కడ పృథ్వీ ఒక్కడే కాదు, నబీలు కూడా సీత ఇచ్చింది, నైనిక ఇచ్చింది, ఆదిత్య ఓం గారు ఇచ్చారు, ఏంటిది నబీల్కి సజెషన్స్ ఇచ్చారు. ఆ సజెషన్ పట్టుకొనే మన నబీల్ వెళ్ళేసి అది కరెక్షన్ చేసుకొని కరెక్ట్ ప్రాపర్గా పెట్టడం జరిగింది వాడ్స్. ఇక్కడ ఇతను ఏం చేసిండు, నిఖిల్ చెప్పిండు, యష్మి చెప్పింది, వెళ్ళిండు. ఈయనకు మైండ్ లో కూడా లేదు ఐ దగ్గర స్పేస్ ఉండాలని, అది ఈయన దగ్గర లేదు. ఏది ఆలోచన లేదండి, థర్డ్ పాస్ లేదు, ఆలోచన లేకపోవడం వల్లనే వెలిగొట్టిన. నేను ఒకరు చెప్పడం వల్ల కాదు, నాకు వాళ్ళు ఎవరో కాదు, నా క్లయింట్స్ మెంబర్స్. అంటే నిజమే కదా, వాళ్ళ క్లయింట్స్ మెంబర్, బయట కాదు. ఆట అన్నప్పుడు అందరి దగ్గర సజెషన్ తీసుకొని ఆడడమే ఆట. ఓన్ ప్రాసెస్ లేదు, థర్డ్ ప్రాసెస్ నువ్వు ఏదో వెళ్తున్నావు అని చెప్పి గేమ్ ఆడినావంటే ఆడుతున్నావు, నీకు ఒక ముందుకెళ్ళడం తెలుసు తప్ప నీకు ఫిజికల్గా ఉన్నావు కానీ నీకు బ్రెయిన్ పరంగా నువ్వు బాగా కొంచెం వీక్గా ఉన్నట్టుందని చెప్పేసి ఏదో అనడం జరిగింది. అది నేను ఏంటి చెప్పు, నువ్వు ఎవరిపైన డిపెండ్ అయినా ఏంటిది ఇంకా అని చెప్పేసి నేను ఎక్కడ కన్ఫ్యూజ్గా ఉన్నా, నేను ఏ రకంగా నేను చేయలేదని చెప్పేసి పృథ్వీ అనే మాటలకు సమాధానం ఎవరు హరితేజగా చెప్పలేకపోయారు అనిపించింది. చెప్పలేకపోయారు కదా, చెప్పలేకపోయింది కూడా. నీ గేమ్ నాకు ఎక్కడ నీ ఒరిజినాలిటీ కనపడతలేదు, నీకు గేమ్లో ఒరిజినాలిటీ కనపడతలేదు అన్నది హరితేజ. ఎక్కడ కనపడలేదు ఒరిజినాలిటీ, నేను ఎక్కడ గేమ్ ఆడలేదు అంటే నువ్వు ఎక్కడ గేమ్ ఆడలేదు అని చెప్పేసి అనడం జరిగింది. గేమ్ ఆడే విధానంలో అతనికి ఇచ్చినటువంటి టాస్క్లలో పర్ఫెక్ట్ 100% పృథ్వీ పెడుతున్నాడు నాకు అనిపించింది. హరితేజ అక్కడ పృథ్వీ పైన వేసిన నామినేషన్ నాకు తుసుగానే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ కృష్ణ వేసిన నామినేషన్ ఫస్ట్ వచ్చేసి విష్ణుప్రియకు చెప్పాడు గౌతమ్ కృష్ణ పర్ఫెక్ట్ పాయింట్ చెప్పాడు. ఏంటంటే నువ్వు ఫస్ట్ వీక్లో నీ గ్రాఫ్ ఎక్కడో ఉంది, రాను నీ గ్రాఫ్ కింద పడిపోతుంది, గ్రాఫ్ డౌన్ అయిపోయింది. నువ్వు గేమ్లో నీకు ఫోకస్ తగ్గింది. నువ్వు ఒకరిపైనే నీ గేమ్ పైన పెట్టేవాల్సిన ఫోకస్ని వదిలేసి ఒకరిపైన ఫోకస్ పెట్టి మలుతున్నట్టు అనిపించింది అమ్మా అని చెప్పేసడం జరిగింది. నా ఇండివిజువాలిటీ, నా నేచర్ ఇంతే, నేను నేచర్ ఇంతే, నా రియాలిటీ ఇంతే, నేను ఇలానే ఉంటా, నేను ఇదే చూపించుకుంటా, జనాలకు నచ్చుతుంది, ప్రేక్షక దేవుళ్ళకి నచ్చుతుంది కాబట్టి నాకు ఓటేస్తున్నారు, నేను ఇంతే, నేను కొత్తగా ఏం సృష్టించుకొని చేయలేను అని చెప్పేసి విధానం. అతను ఏం చెప్తాడో దాని గురించి ఆలోచించాల్సిందండే. ఏంటంటే అక్కడ గౌతమ్ కృష్ణ ఉద్దేశం ఏంటంటే పృథ్వీ అని చెప్పేసి ఒక లవ్ ట్రాక్ అనేది ఏర్పరచుకున్న కాంచెలి ఈ అమ్మాయికి ఒక గేమ్ పైన థాట్ లేకుండా, ఈ అమ్మాయి గేమ్ ఎక్కడో ఉండాల్సినది టాప్ 1లో ఉంది. నిఖిల్తో పోటీ పడేయాల్సిన కంటెస్టెంట్స్ ఓటింగ్లలో ఇప్పుడు వచ్చేసి డేంజర్ జోన్లోకి వచ్చింది ఈ అమ్మాయికి నిజంగా నామినేషన్స్ అనంగా గేమ్లు అనంగా ఇక హౌస్లో ఏదో ఉన్నా నేను చిల్ అవుతున్నా అంతే, ఇంత నా నేచరే ఇంత, నేను అందరితో నా నేచర్ని చూపించుకుంటున్నా, ఇలానే ఉంటున్నా అనుకుంటే మాత్రం కష్టమే ఆ అమ్మాయి. ఎందుకంటే గౌతకృష్ణ చెప్పిన పాయింట్స్ కరెక్ట్ చెప్పాడు ప్రాపర్లీగా. ఎందుకంటే నువ్వు ఒక్క వేలనే వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు, ఒకరినే చూజ్ చేసుకొని ఒక వేలకు ఒక జోన్లోకి వెళ్ళిపోతున్నావు, నువ్వు గేమ్ పైన ఫోకస్ తగ్గింది, నువ్వు నీ గ్రాఫ్ ఎక్కడ ఉండాల్సిన గ్రాఫ్ పడిపోయిందని చెప్పేసి అనడం వల్ల ఆ అమ్మాయి తీసుకుంటే బాగుండు, దాని నిజమే కదా, నాకు ఎక్కడ తగ్గుతుంది ఏంటి అని ఆలోచనలోకి వెళ్ళిపోతే బాగుండు. ఆ అమ్మాయి ఇంకా ఆలోచించే విధానం కూడా అంత లేదు. ఏదో నేను ఉన్నంటే నేను ఇంత చిల్ అయ్యేదానికి వచ్చినా, నాకు నేను ఉండి ఎట్లా ఉండను అలానే నన్ను ప్రేక్షక దేవుళ్ళు ఇష్టపడతారు, నాకు ఓటేస్తున్నారు కాబట్టి నేను ఉన్నా, లాస్ట్లో ఎందుకున్నా, నా నాగార్జున గారు ఎప్పుడు లాస్ట్లో నాగార్జున గారు చెప్తారా లాస్ట్లో ఉన్నామని చెప్పేసి. మన వచ్చి థర్డ్ ప్లేస్ నిలబడింది, డేంజర్ జోన్లో నిలబడింది. అమ్మాయికి ఇంకా కూడా బుర్ర ఎలుగుతలేదు. అరే నేను డేంజర్ జోన్లోకి వచ్చినా కదా, నా పైన జనాలు ఎంతో నమ్మకం పెట్టుకున్నాను, నేను అనుకున్నా విష్ణుప్రియ ఎక్కడో ఉంటుంది అనుకున్నా, కానీ ఒకసారి డౌన్లోకి వెళ్ళిపోయింది అని అనగానే నిజమే కదా అని చెప్పేసి ఆలోచన రానుండే. కానీ ఆ అమ్మాయి ఆలోచించే విధానం లేదు అనిపించింది. విష్ణుప్రియ కష్టమే, ఎక్కువ రోజులు ఇట్లానే చేసుకోకపోతే
ఉండదు ఇప్పుడు. అంటే ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి విష్ణుప్రియ కొంతమంది అభిమానించే వాళ్ళు ఉంటారు. ఏంటంటే పాపం అమ్మాయి ఇన్నోసెంట్‌గా ఉంటది. ఆ అమ్మాయి మనసులో ఏముంటదో అదే చేస్తుంటదిరా అని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి కొన్ని రోజులు లిగ్గుకొస్తది గానీ, ఆ టాప్ 5 దాకా అయితే ఖచ్చితంగా ఎళ్ళలేదు విష్ణుప్రియ. ఇలానే ఉంటే గేమ్ మార్చుకొని ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్‌పుట్స్‌ని తీసుకొని గేమ్ మార్చుకుంటే మాత్రం 100% టాప్ 5 లోకెళ్తది ఆ అమ్మాయికి. నెక్స్ట్ వచ్చేసి మీ గేమ్ పైన పెట్టాల్సిన మనసు వేరే వేరే వాళ్ళ పైన మనసు పెడుతున్నట్టు అనిపించిందని చెప్పేసి అన్నాడు. 100% కరెక్ట్ చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వీక్‌లో ఉన్న మీ గ్రాఫ్ వచ్చేసి ఇప్పుడు కింద పడి తగ్గుతూ వచ్చింది. మెల్లమెల్ల తగ్గుతూ డౌన్ అవుతూ వచ్చిందని చెప్పేసి విధానం కూడా ఓకే. డన్ అని చెప్పాడు. నెక్స్ట్ యష్మిది. యష్మి వచ్చేసి రివెంజ్ నామినేషన్ చేస్తున్నారు. రివెంజ్ నామినేషన్ అంటే మణికంఠది. అందరూ యష్మి విషయంలో అందరూ మణికంఠది తీసుకున్నారు. రివెంజ్ నామినేషన్ ఆమె చేస్తుంది. కానీ అక్కడ రివెంజ్ నామినేషన్ అంటే మణికంఠ చేసే కొన్ని తప్పులు కూడా ఉన్నాయి. ఆ అమ్మాయి రివెంజ్ నామినేషనే కాదు మణికంఠ చేసిన తప్పులు కూడా ఉన్నాయి. ఆ అమ్మాయి అన్నది కదా నేను ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నామినేషన్ చేస్తా అని చెప్పేసి అనడం వల్ల అనడం మూలంగా ఈ అమ్మాయి చేసిన నామినేషన్ రివెంజ్ నామినేషన్ గానే కిందనే మారిపోతుంది. మణికంఠ కూడా మరి ఈ అమ్మాయిని చేయకుండా ఉంటాడా? ఖచ్చితంగా ఈ అమ్మాయి నామినేషన్ చేస్తూనే ఉంటాడు మణికంఠ కూడా. ఆ విధంగా రివెంజ్ నామినేషన్ చేస్తున్నావు. ఆ రోజు నువ్వు బేబీ అదేమంటారు బేబీ కేర్ టాస్క్ ఏదో ఉంటుంది కదా హ్యాపీ బేబీస్ టాస్క్ లో హ్యాపీ పప్పీస్ టాస్క్ లో మణికంఠను నువ్వు టార్గెట్ చేసినట్టు అనిపించింది. అంటే మణికంఠను ఆ అమ్మాయి టార్గెట్ చేయలేదు. మణికంఠ ఏడవడానికి కారణం యష్మి కాదు, ఈ సీత వల్ల మణికంఠ ఏడ్చిండు. ఈ అమ్మాయి వచ్చి అన్నదంటారు చూద్దాం లేరా నువ్వు నన్ను తీసేసినా కదా చూద్దాం లేరా ఒక పదం అన్నది తప్ప ఆ అమ్మాయి అన్నందుకు మణికంఠ ఏడవలేదు. సీత అన్నందుకు సీత అట గేమ్ లో తీసుకెళ్ళి అది నన్ను ఆడిపించుకున్నందుకు ఏడవడం జరిగింది. సీత అన్నందుకు ఏడవడం జరిగింది అన్నట్టు మణికంఠ. అక్కడ ఆడ సెకండ్ పాయింట్ అది ఇదే మన గౌతమ్ పెట్టిన సెకండ్ పాయింట్ అది వాల్యుబుల్ గా లేదు. రివెంజ్ నామినేషన్ అంటే ఓకే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మణికంఠ రివెంజ్ నామినేషన్ చేస్తుంది కాబట్టి అది రివెంజ్ నామినేషన్ లాగా ఉండిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 9 వచ్చింది. 9 వచ్చేసి విష్ణుప్రియను నామినేషన్ చేసింది. ఈ అమ్మాయి కూడా బానే అన్నది. విష్ణుప్రియ నామినేషన్ చెప్పేసి ఏమన్నది గేమ్ లో సీరియస్నెస్ లేదు. తర్వాత బయట మిమ్మలను రివెంజ్ నామినేషన్ అదే సారీ విష్ణుప్రియ ఏమన్నది మీకు గేమ్ పైన సీరియస్నెస్ లేదు. బయట ఆడియన్స్ ఏదో సేవ్ చేస్తున్నారు కదా, నేను ఉంటాను కదా, నేను ఆడుతున్నా కదా, నేను ఇట్లా ఉంటే నన్ను సేవ్ చేస్తారు అనే ఉద్దేశంతోనే మీరు ముందుకెళ్తున్నారు. మీది అది వెళ్ళే విధానం కరెక్ట్ గా లేదు, ప్రాపర్గా లేదు. మీరు ఏంటి గేమ్ పైన ఫోకస్ తగ్గిపోయింది. మీరు చిల్ అవుతున్నానికి వచ్చినట్టు అనిపిస్తుంది. బిగ్ బాస్ మీరు ఇట్లా చిల్ అవ్వకుండా నన్ను వాళ్ళే సేవ్ చేస్తారులే, నాకు ప్రేక్షక దేవుళ్ళు ఉన్నారులే అని చెప్పేసి అనుకుంటా కూర్చుంటే ఈ ఆపర్చునిటీ అనేది చాలా గొప్పనైనది. మనం చేసిన మిస్టేక్ల వల్ల ఎలిమినేషన్ అయితే అదేందో నాకు తెలుసు, పెయిన్ఫుల్ ఎంత ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను అయినా కాబట్టి నాకు తెలుసు. ఒకవేళ నీకే ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు వచ్చినావు గేమ్ లోకి, నీ బదులు ఇంకో వాళ్ళకి వచ్చేది ఆపర్చునిటీ వచ్చేది కదా అని చెప్పేసి అనే విధానం బాగానే ఉంది. ఎందుకంటే ఈమె చిల్ అవడానికి వచ్చినట్టు అనిపించింది విష్ణుప్రియ. ఏదో నాకు వచ్చింది, నేను ఆడుతున్నా, నా నిజ స్వరూపం చూపిద్దాం, రియాలిటీ ఉందాము, ఈ రియాలిటీ షో కదా రియాలిటీ ఉందాం అనుకుంటుంది. కానీ రియాలిటీ షోలో కూడా విన్ అవ్వాలంటే గేమ్ పైన ఫోకస్ ఉండాలి, మాట్లాడే విధానం ఉండాలి, గట్స్ ఉండాలి. అంటే ధైర్యంగా ఫోకస్డ్గా ఒకరికి క్వశ్చన్ డిపెండ్ చేసుకునే విధానంలో కూడా ఉండాలి. అమ్మాయి డిపెండ్ చేసుకునే విధానం కూడా విష్ణుప్రియలో లోపించింది. ఎవరితో కన్వర్జేషన్ చేసే విధానంలో కన్వర్జేషన్ పాయింట్స్ కూడా పెట్టలేదు. ఏంటంటే చిల్ అవుతూ జోక్స్ కామెడీ పంచి వేసుకుంటూ తిరగడం జరిపోతుంది. ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఓకే అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి బాగానే 9 పవన్ మాత్రం బాగానే పాయింట్స్ పెట్టింది, బాగానే ఆర్గ్యూ చేసింది. అందరు చేసినట్టుగానే ఈ అమ్మాయి కూడా బయట ఏమనుకుంటే అవే చెప్పగలిగింది. నెక్స్ట్ సీతకు వచ్చేసి మీ గేమ్ నాకు కనిపించట్లేదు. నిజమే అది. ఏదో సీతది మీ గేమ్ నాకు కనిపించట్లేదు. ప్రతి టాస్క్ లో మీరు ఆడడం లేదు, ఇంకో వేరే వాళ్ళని పంపుతున్నారు కానీ మీరు ఆడట్లేదు, నాకు అది మీ గేమ్ కనిపించట్లేదు. అంటే మీ మీ ఫ్రెండ్నే నామినేషన్ చేస్తారు, బోర్ నేడతారు. ఫ్రెండ్ నామినేషన్ చేసినప్పుడు వెళ్ళిపోతుందని మీకు తెలియదా, మళ్ళీ ఏడవడం ఎందుకు పైనంగా అని చెప్పేసి అన్నది. అదైతే 100%. ఎందుకంటే ఎవ్వరు నామినేట్ అయ్యి వెళ్ళిపోయినా కూడా ఏడుస్తూనే ఉంటది. నామినేషన్ చేసింది మళ్ళీ కవరింగ్ కొట్టడం కోసం బోర్ ఏడిసింది. ఆ రోజు మన చూసే వాళ్ళకి మనకే ఎబ్బెట్టిగా అనిపించింది. తర్వాత గేమ్స్ అంటవా, గేమ్స్ కూడా ఏం ఆడినట్టు అనిపించలేదు. ఇంకీ పింకీ పంకీ అని చెప్పేసి ఏదో వేసేసి గేమ్ ఆడడం తప్ప ఆ రోజు ఈమె చీపుగా ఉన్నప్పుడు ఫస్ట్ లో టాస్క్ ఆడింది. తర్వాత 2 వారాల నుంచి ఏం టాస్క్లు ఆడతలేదు. చీపుగా ఉన్న కంచెలు కూడా ఏం టాస్క్లు ఆడలేదు. నబిల్ అని చెప్పేసి నబిల్ని పంపించడం జరిగిందని చెప్పేసి ఈ అమ్మాయి చేసిన పాయింట్ పర్ఫెక్ట్ ఉంది. నేను ఎక్కడ ఆడలేదు గేము, నాది చీపుగా ఉన్నా కదా, నేను ఇట్లనే చేస్తా కదా అని చెప్పేసి సీత డిపెండ్ చేసుకుంది. అదంతా కరెక్ట్గా అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి మైబూబు ఇక్కడ చెత్తగా నామినేషన్ చేసిందంటే ఈ హౌస్ లో కొత్తగా వచ్చినట్టు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లలో మైబూబు నామినేషన్ నాకైతే చెత్తగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ముందుగా మైబూబు నామినేషన్ ఎలా ఉన్నాయంటే
నేను హౌస్‌లోకి ఎంట్రీ కాంగానే వెల్కమ్ మహబూబ్ అని చెప్పేసి నాకు అగ్గించుకోలేదన్నట్టుగా అమ్మాయిల పైన ఏసినట్టు నామినేషన్ చిల్లీగా ఉంది. చిల్లీ రీజన్. అందరూ బయట ఆట చూసొచ్చేసి బయట ఆట గురించి ఏసేసిర్రు. నువ్వెన్ని రోజులైతుందని వీళ్ళకి ఎమ్మటే క్లోజ్ కావడానికి? వచ్చిన వాళ్ళు ఎమ్మటే క్లోజ్ అవుతారా? క్లోజ్ అవ్వరు గదా! నువ్వెంత స్పేస్ కావాలనుకుంటారో వాళ్ళు గూడా అంతే స్పేస్ కావాలనుకుంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళతోని ఎమ్మటే పరిచయాలు పెంచుకోరు గదా! నువ్వు నాకు నన్ను వెల్కమ్ అని చెప్పలేదు. నాతోని మూవ్ అవ్వట్లేవు. నాతోని కలవట్లేదు. నువ్వు నాతోని దూరంగా తిరుగుతున్నావు అని చెప్పేసి 2 నామినేషన్‌లు ఏసిండు. ఒకటొచ్చేసి ఎవరి పైన సీత పైనేసిండు. రెండోది యష్మి పైనేసిండు. 2 సేమ్ రీజన్‌లతోనే చేసిండు. ఆ 2 తుస్సుగానే అనిపించినాయి. ఎందుకంటే ఎవ్వరు గూడా రాగానే ఎమ్మటే తెలిసిన వ్యక్తులైతే క్లోజ్ అయితారు. తెలవని వ్యక్తులు కూడా క్లోజ్ అయితారు. కానీ వీళ్ళను ఎవరెలా అనుకుంటారనే ఆలోచన కూడా వీళ్ళకుంటది గదా! రాగానే ఎమ్మటే క్లోజ్ అయిపోయి "మహబూబ్ ఎలా ఉన్నావు? మహబూబ్ హాయ్ మహబూబ్ ఎలా ఉన్నావు? బయట ఎలా ఉన్నాయి విశేషాలు?" ఇలా మాట్లాడతారా అమ్మాయిలు? అమ్మాయిలు కూడా స్పేస్ కావాలనుకుంటారు. నువ్వే ఎంత కంఫర్ట్‌గా అబ్బాయిలతోనే జోలికెళ్తలేవు. నువ్వు నామినేషన్ చేస్తే అక్కడ బయట పాయింట్స్‌తో నామినేషన్ చేస్తే వీళ్ళెక్కడ పైకి పోతారని చెప్పేసి మైండ్‌లో పెట్టేసుకొని బయట విషయాల గురించి తేవకూడదని చెప్పేసి లోపల విషయాలు చిల్లిగా తీసేసుకొని నువ్వు నాకు మూవ్ అవ్వలేదు, నాకు క్లోజ్ అవ్వలేదు, నేను రాంగానే వెల్కమ్ చెప్పలేదని చెప్పేసి నామినేషన్ చేసింది చూడు అది చిల్లిగా అనిపించింది. మహబూబ్‌ది 2 చిల్లి నామినేషన్స్. తర్వాత తేజ వచ్చిండు సీతకు నామినేషన్ చేసిండు. సీతకు నామినేషన్ చేసినప్పుడు చెప్పినటువంటి పాయింట్లు కూడా బానే చెప్పాడు సీతకు. ఏంటంటే నువ్వు ఏంటి ఇంకీ, పంకీ, పింకీ అని జెప్పేసి నువ్వు గేమ్‌లల్లో యేస్తుంటావు. నబిల్‌ని గేమ్‌లో దోలినవు. నబిల్ ఆ టాస్క్ ఆడుతున్నప్పుడు ప్రేరణ ఆడతారన్నా గూడా నబిల్‌ని ఎందుకు దోలినవు? ప్రేరణ దోలొచ్చు గదా! అంటే సారీ నేను అప్పుడు బిగ్ బాస్ నాగార్జున గారు గూడా చెప్పిన నేను. మొన్న వీకెండ్‌లో నాగార్జున గారికి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నా. అది నేను కరెక్టే అది నేను చేసింది తప్పే అని జెప్పింది. తర్వాత నువ్వు గేమ్‌లో నువ్వు మయ ఫస్ట్ నిన్ను నువ్వు తీసేసుకుంటా అన్నావు. అది నిజమే. ఈ అమ్మాయిని నేనే గేమ్ నుంచి ఔట్ అయిపోతా. నేనే తీసేసుకుంటా అన్న తర్వాత మన బిగ్ బాస్ గారు ఏమని చెప్పారు, మన ఏంటి ఎవరు వీక్ అనుకుంటారో గేమ్‌లో ఎవరి వల్ల ఓడిపోతారో అనుకుంటున్నాంగా ఎమ్మటే ఫిరాయించేసి ఏది మన మణికంఠని తీసేయాలనుకున్నది. ఫస్ట్ మణికంఠనా లేకపోతే ప్రేరణ ఇద్దరిట్లో ఎవరినో ఒకరిని తీసేద్దామని ఆలోచన ఉందన్నట ఆ అమ్మాయికి. ఆ అమ్మాయికి ఉండడం వల్ల మణికంఠని తీసేద్దాం. మణికంఠ ఆట ఆడింది ఇంత ముందుకే మణికంఠని తీసేద్దాం అని చెప్పి తీసేసింది. అది ఎట్లా కరెక్ట్ అనుకున్నావు? నిన్ను నువ్వు తీసేసుకుందాం అనుకున్నావు గదా! మళ్ళీ మణికంఠని ఎందుకు తీసేసినావు అని చెప్పేసి అడిగిండు. ఆ తర్వాత నాకైతే అది కరెక్ట్ రీజన్ అనిపించలేదు. నువ్వు ఆట ఆడలేదు. నువ్వు అప్పుడు ఒప్పుకున్నదాన్ని నిన్ను నువ్వు తీసేసుకోవాల్సిందుండే. మణికంఠని తీసేసినావు అని చెప్పేసి అనే విషయంలో ఓకే. పింకీ ఏదో అంటారు కదా! నాకు తెలియట్లేదు దాన్ని అనడం. ఇంకి, పింకీ, పాంకీ ఏమో అంటారు కదా! అదనేసి దాని ద్వారా ఆట ఆడించడం అనేది ఒక చీప్‌గా ఉన్నటువంటి లక్షణాలు అయి గావు. ఆట ఆడించేది విధానం అది కాదని చెప్పేసి అనడం జరిగింది. నన్ను ఇష్టపడిర్రు కాబట్టి ఇంతమంది నిఖిల్ టీమ్‌లోకెళ్ళకుండా నా టీమ్‌లోకొచ్చేసారు. అందరికి నేను ఛాయిస్ ఇవ్వాలనుకున్నా. ఛాయిస్ ఇచ్చుకుంటా వెళ్ళినా నేను గేమ్‌లలో. అందుకే నేను ముందుకి వాళ్ళకి ఇచ్చేసిన కాబట్టి నేను ముందుగా ఆడలేకపోయినా. అది నేను ఎట్లా ఫెయిల్ అయినాను కూడా నేను ఫెయిల్ కాలేదు. ఫెయిల్ అయితే నాకు నాగార్జున గారే చెప్పేది కదా వీకెండ్‌లో అని చెప్పేసి అనడం జరిగిందన్నట్టు. అది అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఈ గేమ్‌లలో ఏళ్ళు చూపించడం, ఈ నబిల్ దూరడం ఇయన్నీ చేసింది కాబట్టి, ఈ అమ్మాయి సీత ఆట కూడా కనపడలేదు. మళ్ళా నైనికను నామినేషన్ చేత్తది. బోర్ నెడతది. నాకు ఆమె ఎమోషన్‌లే ఈమెకు బలమట. స్ట్రాంగ్ అంట. ఎమోషన్‌లో అయినప్పుడల్లా స్ట్రాంగ్ అవుతుంటదట. ఈ ఎమోషన్‌లు అందుకనే అవుతుందని చెప్పేసి అనడం జరిగింది. దాని తర్వాత వచ్చి మనీని చేసిండు. మనీని చేసిన విధానం కూడా ఓకే. గుడ్‌గానే చేసిండు అనిపించింది నాకు. ఎందుకంటే అందరూ మనీని టచ్ చేయకూడదు, మనీని టచ్ చేయకూడదు అంటే మనీని టచ్ చేయొద్దని చెప్పేసి వైల్డ్ కార్డ్ అందరూ అనుకున్నారు. ఇక్కడ పాతగా కంటెస్టెంట్స్ ఓజీ వాళ్ళు కూడా అదే అనుకుంటారు. మనీ జోలికెళ్ళకూడదు. మనీకి బయట పాజిటివ్ అయినట్టుంది. బయట జనాల్లో సింపతి వచ్చినట్టుందని చెప్పేసి వీళ్ళకి కూడా అర్థమైంది. వీళ్ళు కూడా ఒకవేళ నామినేషన్స్ ఉంటే మనీని కూడా చేసేవాళ్ళు కాదేమో అనిపించింది ఓజీ వాళ్ళు. అంటే పాత క్లయింట్స్ కూడా. కానీ మన ఎవరు టేస్టీ తేజ మాత్రం మనీని చేసిండు. ఏందంటే ఓకే. నీ విషయంలో నీకు ఫుడొచ్చింది. నీకు ఫుడొచ్చినప్పుడు మరి నీకు ఇష్టమైనది ఎవరు అని చెప్పినప్పుడు, యష్మి అదేమంటారు మన విష్ణుప్రియ, పృథ్వీ అని చెప్పినావు. నీకిష్టమైన నబిలు. విష్ణుప్రియ, నబీల్ అని చెప్పినావు. ఆ! ఆడ ఫుడొచ్చింది ఎవరిది? పృథ్వీదొచ్చింది. మన ప యష్మిదొచ్చింది. నీకు పృథ్వీది, యష్మిది పెట్టినప్పుడు పృథ్వీ ఏమని చెప్పాడు? ఒకవేళ అరే నువ్వు వెళ్తే లోపలికెళ్తే పృథ్వీ ఏమని చెప్పి లోపలికెళ్ళినప్పుడు నా ఫుడొచ్చినప్పుడు నా ఫుడ్ తీసుకురాక నా పక్కనోళ్ళు ఎవరిదైనా తీసుకురారా అని చెప్పేసి అన్నప్పుడు, నువ్వు డైరెక్ట్ ఎళ్ళేసి అక్కడ పోయేసి నాకు అమ్మ సెంటిమెంట్ అని చెప్పేసి పృథ్వీది ఎందుకు పట్టుకొచ్చావు? పృథ్వీ చెప్పిండుగా ఆల్రెడీ. నువ్వు యష్మిని తీసుకొచ్చుంటే నీ గ్రాఫ్ ఎక్కడికో పోయేది. ఆ అమ్మాయి తీసుకురాలే కదా! నువ్వు తీసుకొచ్చుంటే ఎక్కడికో పోయేది కదా! నువ్వు పృథ్వీది ఎందుకు పట్టుకొచ్చినావు? అది రాంగే కదా! మరి నా దృష్టిలో నాకదైతే రాంగ్ అనిపించింది అని అన్నాడు. నీకు ఫ్రెండ్స్ ఎవరంటే సీత అన్నావు. మరి నువ్వు సీత అన్నదానివి. సీత ఫుడ్ తెచ్చుకొచ్చేటవాడివా? నువ్వు సీత ఫుడ్ కూడా తీసుకొచ్చేవాడివా? నువ్వు అనేసరికి నాకు సీత అంత ఇష్టం లేదు. నాకు ఎప్పుడు బ్యా కొంచెం క్లోజ్‌నెస్ తగ్గిపోయింది మా మధ్య అన్నాడు. మొన్న ఏంటిది హ్యాపీ పప్పీస్ టాస్క్‌లో సీత ఆట ఆడిపిచ్చలేదని జెప్పేసి, సీత నా కోసం ఆట ఆడలేదని జెప్పేసి బోర్ నేడ్చేసి, నాకు అదంటే ఇష్టం రా అదంటే ఎవరని యష్మి అడిగితే,
అదేరా సీతరా, సీత అంటే ఇష్టం రా అని చెప్పినటువంటి ఏ మన మణికంఠ అక్కడ నాకు ఇష్టం లేదు, నాకు క్లోజ్ లేదు సీత అంటే అని చెప్పేసి అనడం జరిగింది. ఏందో ఏమో ఆయనకు నచ్చి అక్కడ సీత అంటే నాకు ప్రాణం, సీత అంటే నాకు క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పిండు. అక్కడ పోయిండు నీ ఫ్రెండ్స్‌లో మరి ఫ్రెండ్స్‌లో అట్‌లీస్ట్ ఫ్రెండ్స్‌లలో కూడా సీత పేరు చెప్పొచ్చు కదా అని తేజ్ అడిగిండు. సీత పేరు చెప్పలేదు. అక్కడెవరు మన నబీలు, విష్ణుప్రియ ఇద్దరి పేర్లు చెప్పిండు. మరి సీత అంటే నాకు ఇష్టం, సీత కోసమే నేను సీత కోసం నాకు అంత హ్యాండ్ ఇస్తది అనుకోలేదు, సీత నా కోసం ఆట ఆడుతది అనుకున్నా, నేను ఇట్లా చేస్తది అనుకోలేదురా అని చెప్పి బోర్ నేడిచిండు. అంటే జనాల్ని ఎవరిని పిచ్చోలని చేద్దాం అనుకున్నా, జనాల్ని పిచ్చోలని చేద్దామని. సీత పేరు చెప్పాలి కదా ఫ్రెండ్ అన్నప్పుడు ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్తే బిగ్ బాస్ కొట్టిండా? అక్కడ సీత పేరు చెప్పడానికి కూడా ఇష్టపడలేదు. మరి సీత అయితే ఈయన కోసం గేమ్ ఆడాలి అని చెప్పేసి మన తేజ ఏసినటువంటి పాయింట్ వాల్యుబుల్ గానే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి రోహిణి. రోహిణి చెప్పింది కదమ్మా! మస్తుగా చెప్పింది. అందరికంటే ఎక్కువ మంచి పర్ఫెక్ట్‌గా చెప్పింది మాత్రం నాకు రోహిణి అనిపించింది. అందరికంటే పర్ఫెక్ట్‌గా బయట వాళ్ళు చెప్పిండ్రు అని చెప్పేసి డైరెక్ట్ చెప్పేస్తుంది. డైరెక్ట్ అటాక్. బయట ఏం చెప్పిర్రు అన్నది కూడా డైరెక్ట్ అటాక్ చేసినట్టు అనిపించింది. రోహిణి యష్మికి చెప్పినటువంటిది ఏంటంటే నబీల్, పృథ్వీ గేమ్ ఆడిర్రు కదా! చీప్ కంటెండర్ టాస్క్ ఆడినప్పుడు ఆ అమ్మాయి ఎవరు ప్రేరణ తప్పు చేయాలి. ప్రేరణ స్టాండ్ తీసుకుంటే ఏమైంది? ప్రేరణ మా కోసం ఏంటి బయాస్‌గా ఉండడం ఎందుకు? నా కోసం మమ్మల్ని ఏది పృథ్వీని గెలిపిస్తే బాగుండు అని చెప్పేసి ఎందుకు ఏడిచినవు? పృథ్వీ దగ్గరికి పోయి ఆ అమ్మాయిని గెలిపించాలని లేదురా నీకు అని చెప్పేసి అదెందుకు ఏడిచినావు? అంటే ఆ అమ్మాయి నేను అట్లా అనుకోలేదు, నేను ఏడవలేదు, నేను ఆ విషయానికి ఏడవలేదు. మీ ఇందాకనే చీప్ టాస్క్ కోసం కంటెండర్ కోసం కొట్టుకున్నాం కదా! ఇక్కడ పృథ్వీకి నా ఫ్రెండ్ కాబట్టి గెలిచుంటే బాగుండు అనిపించినప్పుడు అని అన్న అట్లా అన్నా నేను అనేసరికి నువ్వు అల్లబోయి ఏడవడం ఎందుకు? గంటలు పృథ్వీ ఏడవలేదు. నువ్వెందుకు ఏడిచినావు అమ్మా? నువ్వు ఏడవడం నాకు మంచిగా అనిపించలేదు. ఆ అమ్మాయి తప్పు చేయలేదు ఎందుకంటున్నావు? గేమ్ ఆడేది విధానమే అది కదా! కరెక్ట్ ప్రాపర్‌లీగా పెట్టాలి. సెంటెన్స్ వర్డ్స్ ప్రాపర్‌గా పెట్టాలి కదా! ఐ పక్కన ఏది స్పేస్ ఉంటదని చెప్పేసి సంచాలకురాలు తప్పు చేయాలని నువ్వెందుకు అనుకుంటున్నావు? సంచాలకులు ఎందుకు బయాస్‌గా ఉండాలి? సంచాలకులు నీ ఫ్రెండ్ అయితే మాత్రం తప్పు చేయాలా? నువ్వు డ్రెసింగ్ టాస్క్‌లో ఏది అక్కడ వచ్చేసి క్వాంటెడ్‌లు ఎంత క్వాంటెడ్ కావాలో మర్మరాలో ఎటో కొలిచినప్పుడు క్వాంటెడ్‌లో తీసేసినావు కదా! ఎవరిని మణికంఠని తీసేసినావు కదా! సీత వాళ్ళ టీమ్‌కి ఫేర్‌వెల్‌గా ఉన్నావు కదా! అప్పుడు నాగార్జున గారు ఏం చెప్పాడు? నువ్వు తప్పు చేశావు. నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి అన్నావు. అదే విధంగా ఈ అమ్మాయి కూడా ఈరోజు తప్పు చేసి ఉంటే నువ్వు చెప్పినట్టుగా తప్పు డెసిషన్ తీసుకుంటే రాంగ్ సంచాలకులు అయ్యేది కదా! నువ్వెందుకు ఆ అమ్మాయిని రాంగ్ సంచాలకులుగా ఉండాలని కోరుకుంటున్నావు? అంటే నేను అక్కడ చెప్పలే కదా! ఇక్కడికొచ్చి ఏడిచినా కదా! లోపలికొచ్చి ఏడిచినా కదా! అంటే లోపలికొచ్చి ఏడిచినా కూడా ఆ రోజైతే మనకే కోపం వచ్చింది. విరక్తేసింది. యష్మేంద్ర 3 గంటలు లైవ్‌లో 3 గంటలు యష్మి గురించి, ప్రేరణ గురించి యష్మి ఊరికే తిడుతూనే ఉంది. నేను ఆ అమ్మాయికి సపోర్ట్ చేసినా, ఈ అమ్మాయిని చేయాలి బిగ్ బాస్, అట్ట చేయాలి బిగ్ బాస్, ఆ అమ్మాయి సంచాలకురాలు ఏది చీఫ్ టాస్క్ ఆడుతున్నప్పుడు నన్ను సంచాలకురాలుగా ఎయ్యి, ఇలాంటి టాస్క్ ఎందుకు పెట్టిర్రు బిగ్ బాస్? ఈ అమ్మాయికి చదువొచ్చని పెట్టిర్రా? ఈ అమ్మాయి ఇటు చేసిన కరెక్టా? అయ్యి కరెక్ట్ అయితే అయ్యమ్మరత్త ఇత్తేమైంది ఈ అమ్మాయి అని చెప్పేసి బోర్ నడిచింది. అదే విషయాన్ని రోహిణి వచ్చేసి కరెక్ట్‌గా పెట్టింది. రౌడీ రోహిణి అంటారు కదా! రౌడీ రోహిణి అన్నట్టుగా ఈ రోహిణి వచ్చేసి కరెక్ట్ ప్రాపర్‌గా బుల్లెట్ దింపినట్టు దింపింది యష్మికి ఈ పాయింట్లు. యష్మి ఇప్పటికైనా కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే ఏంటి నీ ఫ్రెండ్ అని చెప్పేసి నువ్వు ఒక కంఫర్ట్ జోన్‌లో ఉంటావు. నీ ఫ్రెండ్స్ కోసమే ఆడుకుంటున్నావు అని చెప్పేసే విధానం వాళ్ళు దూరంగా ఉంటే బాగుంటది అన్నట్టుగా ఇంటిచ్చింది. ఆ అమ్మాయి కరెక్ట్‌గా అది అర్థం చేసుకొని వీళ్ళకి ఎవరెవరికి దూరంగా ఉండాలి, ఎవరిని ఈమె ఎలా మార్చుకోవాలనేది ఈ అమ్మాయి రోహిణి చెప్పిన పాయింట్ల ప్రకారం మార్చుకుంటే బెటరు. యష్మికి చాలా మంది ఇచ్చిన నామినేషన్స్‌లలో అందరూ కరెక్ట్ ప్రాపర్‌లీగా పాయింట్ పెట్టినట్టు అనిపించింది. యష్మి అర్థం చేసుకునే విధానంలో ఉంటది. ఆమె ఎంతవరకు అర్థం చేసుకుంటదన్నది తెలీదు. ఎందుకంటే సీతాను యష్మి ఇద్దరు అనుకుంటుర్రు. ఏమి నిజంలో ఏమో బయట మాట్లాడుకోవచ్చు ఇయన్నీ ఇంత జరిగిందనుకుంటున్నావా అని అనుకుంటుర్రు. ఇంకా మళ్ళీ వేరే జోన్‌లోకెళ్ళిపోతుర్రు. ఆళ్ళు బయట ఏం జరుగుతుందన్నది ఆడియన్స్ రూపంలో ఏం జరుగుతుందన్నది ఈ రోజు వైల్డ్ కార్డ్ చేసిర్రు గదా! అని చెప్పేసి ఆలోచించుకుంటే దాన్ని గేమ్ మార్చుకుంటే బావుంటదని నాకనిపిస్తుంది. ఆ అమ్మాయి తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ నామినేషన్ వచ్చేసి విష్ణుప్రియకి. విష్ణుప్రియకి చేసిన నామినేషన్ అయితే పర్ఫెక్ట్‌గా చేసింది. నువ్వు గేమ్ పైన నీ గ్రాఫ్ ఎక్కడో ఉండే. నీ బయట ఉండి నీ కోసం నేను పోస్ట్‌లు పెట్టేసి విష్ణుప్రియ కోసం పోస్ట్‌లు పెట్టాలి. విష్ణుప్రియకి ఓటేయని చెప్పేసి నీ కోసం పోస్ట్‌లు కూడా పెట్టాను. దాని తర్వాత నీ గేమ్ డౌన్ అయిపోయింది. కిందికొచ్చేసినావు. డేంజర్ జోన్‌లోకొచ్చేసినావు. అరే! ఈ అమ్మాయి ఏందిరా ఇట్లా చేస్తుందని చెప్పేసి నాకే అర్థం కాలేదు. నేను కూడా బయట కాడ ఎంట్రీస్‌కి వస్తాననుకోలేదు. అందుకే నీ పోస్ట్‌లు పెట్టేసి నీకు ఓటేయాలని చెప్పేసి నీకు సపోర్ట్ చేసిన. అలాంటి దాన్ని నువ్వు ఒక్కసారి డౌన్‌లో పడిపోతే నాకే ఇబ్బంది అనిపించింది. ఈ అమ్మాయి ఏందిరా ఇలా చేస్తుందని నేను అనుకున్నాను. నాకే ఎట్లనో అనిపించింది అని చెప్పేసి అని చెప్పింది రోహిణి. అది నాకు సూపర్‌గా అనిపించింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే నువ్వు
ఏంటి డైరెక్ట్ చెప్పలేకపోతుంది. బయట అందరూ "అక్క నువ్వు వెళ్తున్నావు గదా! అక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌కి వెళ్తున్నావు గదక్క! విష్ణుప్రియ గేమ్ ఖరాబ్ అయిపోతుంది. కొంచెం విష్ణుప్రియకి చెప్పండి అక్క. ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క" అని అంటే, నేను చెప్తున్నా ఇప్పటికైనా ఆలోచించుకో. నీ గేమ్ ఎక్కడో ఉండాల్సిన గ్రాఫ్ వచ్చేసి కింద పడిపోయింది అని చెప్తే, నేను ఉన్నట్టు ఉన్నా గదా! ఇంకేం జేయాలే? ఓహ్! నేనింక ఇంతే, నీ నేచర్ ఇంతే అనుకుంటావా? ఇంతే, నేను ఇలానే ఉంటా అనుకుంటావా? నీ ఇష్టం అది. బయట నాకు వాళ్ళు చెప్పిర్రు గాబట్టికే నీకు చెప్తున్నా. నీ గ్రాఫ్ అక్కడ ఉండాల్సిన గ్రాఫ్ వచ్చేసి కింద పడిపోయింది డౌన్‌లో. నిన్నెంతో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. నువ్వు టాప్‌లో ఉండాల్సిన దానివి డౌన్ అయిపోతున్నావు అంటే నువ్వు అర్థం చేసుకో. నువ్వు ఎక్కడికెళ్తున్నావు అంటే డైరెక్ట్ చెప్పలేరు గదా! పృథ్వీతో లవ్ ట్రాక్ ఫ్రెండ్ గదా! ఇప్పుడు డైరెక్ట్ పృథ్వీతో లవ్ ట్రాక్ కలుపుతానని ఎట్లా చెప్పగలుగుతారు ఎవరైనా? వర్డ్ చెప్పలేరు గదా! చెప్పలేక నువ్వు పృథ్వీతో లవ్ ట్రాక్ కలపడం అంటే కలపడం వల్ల నువ్వు డౌన్ అయిపోతున్నావని చెప్పేసి ఆమె డైరెక్ట్ ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తది రోహిణి చెప్పలేకపోతుంది. అది ఆ అమ్మాయి అర్థం చేసుకుంటే బావుంటది. ఎందుకంటే నువ్వు వన్ వేలోకి వెళ్తున్నావు. వన్ వే ట్రాక్‌లోకి వెళ్తున్నావు. నువ్వు అర్థం చేసుకోవట్లేదు. నీ గ్రాఫ్ పడిపోయింది. 2 వారాల్లో నీ గ్రాఫ్ అంతా పడిపోయింది. కిందకెళ్ళిపోయింది. గేమ్ పైన ఫోకస్ తగ్గింది. నువ్వేం చేస్తున్నావో నీకే తెలియట్లేదు అని చెప్పేసి చెప్పే విధానం కూడా చెప్పింది. ఆ అమ్మాయి అర్థం చేసుకుంటే బావుంటది విష్ణుప్రియ. అర్థం లేదని కూడా నేను అనుకుంటున్నాను. ఆ అమ్మాయి కష్టమే. ఏం అర్థం చేసుకుంటదో. ఎంతమంది చెప్పినా ఆమె అర్థం చేసుకోలేదు అని నాకనిపించింది. ఇక నెక్స్ట్ గంగవ్వ నామినేషన్ కూడా 2 సుత్తిగా అనిపించినాయి. గంగవ్వకి తెలియదు కదా పాపం. ఆ అమ్మాయి గంగవ్వకు వాళ్ళు కూడా ఎలా ఉంటది ఏంటిదని చెప్పలేదు కాబట్టి గంగవ్వ నామినేషన్స్ చేసిన విధానం కూడా కరెక్ట్ లేదు. వచ్చేసి నాకు చాయ్ ఇయ్యలేదు పొద్దున్నుంచి నాకేమి ఇయ్యలేదు అంటే వాళ్ళ దగ్గర కూడా ఉన్న రేషన్ కార్డ్‌కి పంచిర్రు. వాళ్ళకొచ్చింది కొద్దిగానే. వాళ్ళు ఒక్కొక్క వారం రేషన్ రాక బియ్యం రాక కూడా ఓన్లీ దోసలు గోధుమ పిండి ప్యాకెట్ ఉంటే కొద్ది ప్యాకెట్‌తోనే దోసలేసేసుకొని వాళ్ళు ఒక వారం మొత్తం 7 డేస్ దోసలు తినే బతికిరు. దోసలు, చపాతీ, దోసలు తిని అట్లా బతికిరు. దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ బతికిరు. వాళ్ళ ఇబ్బందులు పడిర్రు కాబట్టికే వీళ్ళకి ఇయ్యాలన్నా కూడా బాధపడిర్రు. ఎంతో కొంత తెచ్చుకున్న రేషన్‌లో కొంత వరకు వాళ్ళు సాక్రిఫైస్ చేసేసి రేషన్ ఇచ్చేసిర్రు. పాలు అడిగినప్పుడల్లా గంగవ్వకైతే వాళ్ళెక్కడ లోడ్ చేయలేదు. ఇప్పుడు కాదు లైవ్‌లో అదే జరుగుతుంది డిస్కషన్. గంగవ్వకి నీకెక్కడ నేను లోడ్ చేయలే కదమ్మా! నీకు అడిగినప్పుడల్లా ఇచ్చినాం. అడిగిన టీ అడిగితే టీ ఇచ్చినాం. ఎందుకంటే నీ హెల్త్ ఖరాబ్ కావాలని మేము కోరుకోం కదా! అని చెప్పేసి అనడం జరిగింది. నాకు పాలు ఇయ్యలేదు, టీ ఇయ్యలేదు అని అన్నది. విష్ణుప్రియకొచ్చేసి నువ్వు ఎక్కడ మాట్లాడతలేవు, ఎక్కడో కూర్చుంటావు, నువ్వు కనపడతలేవు అన్నది. విష్ణుప్రియ హౌస్‌లో ఎక్కువ అల్లరల్లరిగా ఉండేదంటే విష్ణుప్రియనే ఎక్కువ మాట్లాడుతది. అందరికంటే ఎక్కువ మాట్లాడేది విష్ణుప్రియనే. గంగవ్వ మేబీ చూడలేదు కావచ్చు. చూడక పొరపాటు పడి విష్ణుప్రియ నువ్వు మాట్లాడతలేవు అని చెప్పేసి నామినేషన్ చేసింది. తర్వాత యష్మికొచ్చేసి నువ్వు నాకు చాయ్ ఇయ్యలేదు, పాలు ఇయ్యలేదు అని చెప్పేసి యష్మి చేసింది. యష్మి కాదు కదా చాయ్, పాలు ఇచ్చేసేది. అక్కడ నబీల్ అని చెప్పేసి తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అది కూడా తుస్సు నామినేషన్ చేసినట్టు అనిపించింది. ఆ అమ్మాయి గంగవ్వకి అర్థం కాక పాపం ఆ ఏజ్‌లో ఏం అర్థమవుతది? ఏంటిదని అర్థం చేసుకోవడానికి టైం పడతది. అర్థం చేసుకోవడానికి టైం పడతది. అక్కడ అర్థం చేసుకొని అన్ని ఆల్రెడీ వచ్చి అంత తెలివి ఉన్నటువంటి మహబూబే పప్పులో కాలేయంగా ఇక్కడ గంగవ్వ వేయడానికి తప్పేం లేదులే. మహబూబ్‌కే ఈ ఆట పైన ఎలాంటి ఫోకస్ ఎలా ఎలా నామినేషన్ చేయాలనేది ఆయనకి క్లారిటీ లేదు. ఎలాంటి పాయింట్ల పైన. ఆయన తుస్సు నామినేషన్ చేయంగా గంగవ్వ చేయదా? నెక్స్ట్ వచ్చేసి అవినాష్. అవినాష్ పృథ్వీని చేసింది కూడా తుస్సు నామినేషనే. ఆయన చేసిండు పృథ్వీని డిపెండ్ చేసుకునే విధానం బాగుంది. పృథ్వీకి డిపెండ్ చేసుకుంటుంటే అవినాష్ నోట్ల నుంచి కూడా మాట్లాడట్లే. నువ్వు నాకు నీ గేమ్ కనపడతలే. ఎక్కడ 2 గేమ్‌లు ఆడినావు. ఒకటి ఆడొచ్చేసి అమ్మాయిల పైన. అమ్మాయిల పైన ఓకే. అమ్మాయిలతోనే ఆడినవు. నీకు అమ్మాయిలతోనే ఆట ఆడినావు అని చెప్పేసి అనడం అయితే ఎందుకంటే అవతల క్లయింట్స్ ఇద్దరు అమ్మాయిలున్నారు. అమ్మాయిలతోని ఆడిండు. అబ్బాయిలలో మన ఆదిత్య ఓం గారు ఉన్నాడు. ఆదిత్య ఓం గారు తోసి పక్కకు పడేసిండు. మన నబీల్ ఔట్ అయిపోయిండు గేమ్ నుంచి ఫస్టే. మణికంఠం కూడా తీసేసేసిండు. ఇంకేం చేస్తాడు అమ్మాయిలతో ఆడకపోతే పృథ్వీ ఆడిండు. కాకపోతే అగ్రెసివ్‌గా ఆడినన్న విధానం ఓకే. అది గుడ్డే. కాకపోతే నువ్వు గేమ్ ఏం కనపడతలేదు. ఒకటి బెలూన్ గేమ్ కనపడదు. ఇంకా నీ గేమ్ ఏం కనపడదు అంటే ఆయన గేమ్‌లో వస్తే ఖచ్చితంగా 100% పెడుతుండు. పృథ్వీకి ఆయనకొచ్చిన గేమ్‌లలో 100% గేమ్‌లలో ఎఫర్ట్ పెడుతుండని నాకు అనిపించింది. పృథ్వీ అన్ని మార్చుకున్నాడు. అగ్రెసివ్ అనేది ఫస్ట్ వారంలో. దాని తర్వాత అన్ని మార్చేసుకున్నాడు. మెల్లమెల్లగా మారిపోయిండు కూడా పృథ్వీ. నెక్స్ట్ వచ్చేసి అతను డిఫెండ్ చేసుకుంటుంటే మా అవినాష్ నోట్ల నుంచి మాటలే రాలేదు. నువ్వు చెప్పు అంటుండు తప్ప ఏం మాట్లాడలేకపోయిండు. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, రెండో నామినేషన్ యష్మిని చేసిన నామినేషన్ ఏంటంటే ఇక సేమ్ అందరు చెప్పిందే చెప్పిండు. అందరూ ఏమనుకుంటారు? ఏంటి బయట ఏం జరుగుతుంది? నువ్వు ఎలా ఉన్నది? ఏంటిదని గేమ్ విషయంపై ఫోకస్ గురించి గదే మాట్లాడిండు. అట్లా అయ్యే చెప్పగలిగిండు. కొత్తగా అయితే ఏం పాయింట్ చెప్పినట్టు అనిపించలేదు. ఏం చెప్పిండు యష్మి గురించి? అంతే. ఇగ ఫుడ్డు ఇవన్నీ అందరూ మాట్లాడారు. ఏం మాట్లాడినట్టు అనిపించింది నాకైతే. యష్మిది అయితే కొత్తగా వేరే పాయింట్లు చెప్పినట్టు అనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక ఓజీ టీమ్ వాళ్ళు అంటే పాత క్లయింట్స్ మెంబర్స్ కొత్త క్లయింట్స్ మెంబర్స్‌లలో ఇద్దరిని డైరెక్ట్ నామినేషన్ చేయాల్సి ఉంటదన్నట్టు. అందరూ డిస్కషన్ చేసుకొని నామినేషన్ చేయాల్సి ఉంటది. అక్కడ వచ్చేసి గంగవ్వకు చాలా మంది చెప్పారు. గంగవ్వని మళ్ళీ ప్రేరణ చెప్పింది. తర్వాత ఎవరు నబీల్ కూడా చెప్పినట్టుంది. నబీలా? ఎవరో సంథింగ్ ఇద్దరు ముగ్గురైతే గంగవ్వ పేరు చెప్పారు. ఇద్దరు ముగ్గురు నయని పవన్ పేరు చెప్పారు. ఇద్దరు ముగ్గురు వచ్చేసి నబీల్ పేరు చెప్పారు. ఇవన్నీ మెజారిటీగా ఆలోచించుకొని గంగవ్వని నామినేషన్ చేశారు.
నెక్స్ట్ వచ్చేసి నయని పవని వచ్చేసి ఆమెకు పవర్ వచ్చేసింది. ఏది నామినేషన్ నుంచి తప్పించుకోవడానికంటే నామినేషన్ నుంచి సేవ్ అయ్యే పవర్ వచ్చారు. ఒకవేళ నామినేషన్ నుంచి సేవ్ అయ్యే పవర్ ఉన్నా కూడా వీళ్ళు ఓజీ టీం వాళ్ళు నామినేషన్ చేసి ఉంటే అవతల ₹1,00,000 కోల్పోవాల్సి, ప్రైజ్ మంచి ₹1,00,000 కోల్పోవాల్సి వస్తుందని చెప్పడం వల్ల నయని పవన్ నామినేషన్ చేయలేదు. అందుకే నయని పవన్ సేవ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి గంగవ్వను నామినేషన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మహబూబ్ దిల్సే వచ్చేసి ఆయన పెట్టినటువంటి నామినేషన్ రీజన్ ఏంటి, నామినేషన్ చేసిన పాయింట్లు చిల్లీగా ఉన్నాయని చెప్పేసి నామినేషన్ చేయడం జరిగింది. అదైతే 100% కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు చేసిన 2 నామినేషన్లు కూడా ప్రాపర్లీగా ఉన్నాయి. గంగవ్వకు అడిగినప్పుడల్లా పాలిచ్చారు. గంగవ్వ అన్ని విధాలా మంచిగా చూసుకుంటారు. ఆయన గంగవ్వ చేసిన నామినేషన్కి వీళ్ళు హట్ అయిపోయి గంగవ్వ నామినేషన్లో పెట్టాలని కాదు కానీ ఇక అర్థమవుతుందో అర్థం కాదని చెప్పేసి అనుకున్నట్టుగా స్పాట్లో డెసిషన్ తీసుకున్నారు. మహబూబ్ దిల్సేది మాత్రం ఈ 2 చిల్లీ నామినేషన్ చేశారని చెప్పేసి మహబూబ్ దిల్సేని కూడా నామినేషన్లో తీసుకోవడం జరిగింది. ఇది ఈ రోజు నామినేషన్లు అండి. మీకు ఎవరి నామినేషన్లు చిల్లీగా అనిపించినాయి, అసలు మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరు అనేది కూడా కామెంట్ చేయండి. నా రివ్యూస్ కనుక నచ్చినాయి అనుకోండి, ప్లీజ్ దయచేసి ఒక లైక్ మాత్రం చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో. మిమ్మల్ని ఎవ్వరు ఫోర్స్ చేస్తలేదు. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ మీ.